విటమిన్ డి లోపం కారణంగా చిన్న వయసులోనే ఎక్కువ మందికి ఎముకల సాంద్రత తగ్గిపోతుందని ప్రముఖ ఆర్థో వైద్యులు శ్రీకృష్ణ అన్నారు. ఆర్ఆర్పేటలోని ఆసుపత్రి ప్రాంగణంలో ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే ఉచిత ఆర్థో వైద్య శిబిరాన్ని ఈ శనివారం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్రే, బీపీ, షుగర్, బోన్ డెన్సిటీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రతి నెల 2వ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ కావటం వల్ల సూర్యకిరణాలు తాకటం లేదని, ఫలితంగా డి విటమిన్ లోపించి చిన్న వయసులోనే ఎముకల వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. మహిళల్లో ఇది ఎక్కువగా వస్తుందని అన్నారు. అధిక బరువుతో కూడా ఆర్థో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. సమతుల్యమైన ఆహారంతో పాటు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉచితంగా మందులు అందజేశారు. చెక్క మంచం మీద పడుకోవాలి, లేచాడు పడుకోవడం చేయాలి. వరస్ట్ అయిపోయింది. అది కొన్నాళ్ళు పని చేస్తుంది, అది చేయించుకోండి. ఎముక కూడా కొంచెం బుల్లబారుతుంది. ఇందాక ఇంజక్షన్ ఒకటి నేను అయిన తర్వాత తీసుకున్నాను. నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణ, మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు. మరి మేము ఈ హాస్పిటల్ స్థాపించి దాదాపుగా 10-12 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రతి నెల 2వ శనివారం పేద ప్రజల కోసం మేము ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చిన ప్రతి పేదవాడికి మనం మా దగ్గర అయ్యే టెస్టులు, ముఖ్యంగా ఎక్స్రే, రక్త పరీక్షలు, ఎముకల సాంద్రత పరీక్ష, ఇవన్నీ పరీక్షించి వీటికి తగిన మందులు మేము ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే వాళ్ళు నిజంగా అంటే పరీక్షలు చేయించుకోలేక పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ప్రతి నెల జరిగే ఈ క్యాంప్లో వాళ్ళు పాల్గొంది మంచి వైద్య సహకారం పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.